నా లైలా రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ మన పృథ్వీరాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించే చేశారని అనుకుంటున్నారు. అంటే సినిమా స్టార్టింగ్ లో 150 గోర్లు ఉంటాయి, లాస్ట్ వచ్చేసరికి 11 గోర్లు ఉంటాయి. సో ఈ వ్యాఖ్యలు కరెక్టే అనుకుంటున్నారా మీరు? అవును, అది వైసీపీ వాళ్ళ గురించి అన్నది. అది ఎందుకంటే ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు ఏదైనా చేశారని చెప్పి పార్టీ నుంచి బహిష్కరించారు కదా, అందుకోసం అతను వైసీపీ గురించి అన్నాడు. మళ్ళీ శశిన్ గారు చెప్పారు కదా, ఇట్లా అతను ఏమన్నా మాకు సంబంధం లేదు, మా వాళ్ళు నటించాడు కాబట్టి స్టేజ్ మీద వచ్చి మాట్లాడాడు. అప్పుడు నేను లేను ఉంటే కూడా బైక్ నేను దాక్కునేవాడిని అని చెప్పేసి అతనికి కూడా తెలుసు. జగన్ అదే ఇట్లా అన్నం తప్పని చెప్పేసి అతను కూడా అడిగాడు కదా, అదైతే అతను వైసీపీ వాళ్ళనే అన్నది. అయితే ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు ఎట్లా అంటే సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము, సినిమాని చూడమనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు సినిమాకి దీనికి అలా మాట్లాడే మాటలు కరెక్షన్ లేనప్పుడు సినిమాని ఆపేయడం కరెక్టే అంట. అంటే ఆ సినిమా ప్రీలీజ్ ఇంట్లోనే కదా అతను అన్నది, అందుకోసం ఆ సినిమా వల్లే కదా ఇట్లా జరిగిందని చెప్పేసి ఇట్లా అన్నారు. విశ్వసేన గారు కూడా చెప్పారు, చెప్పిన కదా వీళ్ళు ఇట్లా అట్లా ఏం చేయరు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఓవరాల్ గా అసలు ఆయన మాట్లాడిన మాటలు రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీరు? మాట్లాడేది తప్పన్నా, అదైతే ఎట్లా అంటే రైట్ కాదు. అది ఏదైనా ఉంటే అది బయట చూసుకోవాలి, బయట సభ పెట్టి ఇక్కడ సినిమా రాజకీయం తేకూడదు. అతను తెచ్చాడు, అతను తప్పేది. దానికి తగ్గట్టు అతను కూడా వైసీపీ టైం కూడా వస్తుంది, అతను డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది, అప్పుడు తెలుస్తుంది అతనికి ఎట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే కావాలని మాట్లాడిస్తున్నారు అంటున్నారు. మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమన్నా రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అన్న కావాలని మాట్లాడట్లేదు కానీ అతను కావాలని మాట్లాడాడు. అతను ఏంటంటే వైసీపీ మీద ఆయన ఏదో వైసీపీలో ఉండి జనసేన వచ్చాడు. ఇంతకు వైసీపీలో ఉన్నప్పుడు ఏదో ట్రోల్ అయింది, అమ్మాయి ఇట్లా వెళ్ళి అట్లా వాళ్ళు పాజిటివ్ సస్పెండ్ చేశారు కదా, అందుకోసం అవన్నీ మొత్తం మైండ్ లో పెట్టుకుని అతను ఇప్పుడు వైసీపీ అధికారం లేనప్పుడు అతను పగ తీర్చుకున్నాడు ఇట్లా ఈ విధంగా.